నమస్తే SR7 టీవీ న్యూస్ కి స్వాగతం। ప్రైవేట్ ఎలక్ట్రీషియన్స్ కుటుంబాలను అన్ని విధాలా ఆదుకుంటాం। అర్హత ఉన్న ప్రతి ఎలక్ట్రీషియన్ కుటుంబానికి పక్కా గృహాన్ని మంజూరు చేస్తాం। రాష్ట్ర రవాణా యువజన క్రీడా శాఖ మంత్రి వర్యులు మండపల్లి రాంప్రసాద్ రెడ్డి అన్నమయ్య జిల్లా రాయచోటి ప్రైవేట్ ఎలక్ట్రికల్ వర్కర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జనవరి 27 నేషనల్ ఎలక్ట్రీషియన్స్ డే మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు। కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర మంత్రివర్యులు మండపల్లి రాంప్రసాద్ రెడ్డి విచ్చేయడం జరిగింది। ఈ సందర్భంగా మంత్రివర్యులు మాట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానానికి కట్టుబడి రాయచోటి ప్రైవేట్ ఎలక్ట్రికల్ అసోసియేషన్ కు 5 సెంట్ల స్థలం ఇప్పించి బిల్డింగ్ కట్టించే ఏర్పాటు కూడా ప్రభుత్వం తరపు నుంచి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు। ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ గాజుల ఖాదర్ బాషా, ఎలక్ట్రికల్ అసోసియేషన్ కమిటీ, ఎలక్ట్రికల్ దుకాణాల యజమానులు, ఎలక్ట్రీషియన్స్ తదితరులు పాల్గొన్నారు। మన ఎలక్ట్రికల్ షాప్ అసోసియేషన్ అధ్యక్షుడు వాసు గారు మంత్రి గారికి విన్నవిస్తారని ఆయనకు సాధారణంగా మైక్ ఆహ్వానిస్తుంది। మట్టిపల్లి నాగరెడ్డి గారికి కూడా అంత ఆదరణ ఉండేది। ఆ క్షణంలో మనకు ఆయన అందుకోలేని లోకాలు వెళ్ళడం వలన రాజకీయ పరంగా పూర్తిగా బ్రేక్ వచ్చింది। అయినప్పటికీ కూడా ఏదైతే ఆ స్థానం అందుకోవాలని చెప్పి మన రామణన్న గారు అశేషంగా చాలా కృషి చేశారు। ఈ యొక్క కృషిలో ఆయన ఎన్నో అవరోధాలు దాటుకున్నారు, రాజకీయంగా ఆర్థిక పరంగా కూడా। అలాగే చాలా కష్ట నష్టాలకు వచ్చుకొని ఆయన అనుకున్నటువంటి గోల్ సాధించారు సార్। ఆయన ఇంతటి గోల్ సాధించారంటే ఏకాగ్రతతో ఆయన ఏదైతే అనుకున్నారో సారు, నేను ఆ గమ్యం చేరుకోవాలి, నాకు వేరే ఏది వద్దు అన్నదంతో అధికార పక్షం నుంచి కూడా బయటకు వచ్చి విపక్షంలో కష్టపడి పనిచేసి ఈరోజు ఈ స్థాయికి రావడం అనేది ఇది చరిత్రలో ప్రైవేట్ ఎలక్ట్రికల్ వర్కర్స్ అసోసియేషన్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నన్ను ఆహ్వానించిన రాయచోటి పట్టణం అలాగే ఆరుమండల చుట్టుపక్కల ప్రాంతాల నుంచి ఉన్న ఎలక్ట్రీషియన్ సోదరులందరికీ వేదికపై నుంచి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా। అలాగే ముఖ్యంగా గారికి అలాగే రాయచోటికి సంబంధించిన అలాగే రాష్ట్రానికి సంబంధించిన యూనియన్ లీడర్లకు, పెద్దలకు, ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు। చాలా సంతోషంగా ఉంది, ఒకే వేదిక నుంచి ఇంత పెద్ద సంఖ్యలో వచ్చిన మీ అందరినీ చూసి చాలా ఆనందంగా ఉంది। ఎందుకంటే గత ఎన్నికలప్పుడు మొట్టమొదటిగా రాయచోట్లోని క్యాన్వాస్ స్టార్ట్ చేసినప్పుడు మన బట్టు వీధిలో ఉన్న ఆఫీస్కి ఫస్ట్ రావడం జరిగింది। రాయచోట్లో చాలా అసోసియేషన్ ఉంటే అన్ని అసోసియేషన్లతో పోలిస్తే మీ అసోసియేషన్ వాళ్ళు చాలా మంది మమ్మల్ని పిలిచి ఆ రోజు మీ ఆఫీస్లో కూర్చోబెట్టి దండలేసి చాలా ఆనందపరిచారు। అలాగే ఆ విజయంలో మీ యొక్క పాత్ర కూడా ఉంది కాబట్టి తప్పకుండా ఈ ప్రభుత్వం ఏర్పాటై ఎమ్మెల్యే మంత్రి అయిన తర్వాత కూడా మీ అందరినీ గుర్తు పెట్టుకుంటున్నా। తప్పకుండా ఏదైతే ఎన్నికల హామీగా ఆ రోజు 5 సెంట్లు స్థలం ఇప్పిస్తామనేమో దానికి కట్టుబడి ఉన్నా। అతి త్వరలోనే మీకు 5 సెంట్లు స్థలాన్ని రాయచోటి వెల్ఫేర్ అసోసియేషన్ వాళ్ళకు ఇప్పించేదానికి కూడా చర్యలు తీసుకుంటా। అలాగే మీ నాయకులు అడిగినట్టు మీ అందరూ ఆడపడ ఆదాయంతో ఉంటారు, దాన్ని కట్టేదానికి కూడా పెట్టుబడి రూపంలో కూడా నా తరఫు నుంచి అలాగే ప్రభుత్వం తరఫు నుంచి కూడా ఆ బిల్డింగ్ ఏర్పాటు చేసేదానికి కూడా చర్యలు తీసుకుంటారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను। ఎందుకంటే చాలా మంది చాలా అసోసియేషన్ అయితేనే కార్యక్రమాలు చేసే వాళ్ళు పెద్ద పెద్ద డిమాండ్లు పెడతారు। ఇక్కడ ఏ విధమైన డిమాండ్లు కేవలం మన రాయచోటికి సంబంధించిన అసోసియేషన్ సోదరులందరూ మాకు ఒక స్థలం కావాలి, ఆ స్థలంలో మా గౌరవంలో బిల్డింగ్ కట్టుకోవడమే తప్ప ఏ పెద్ద డిమాండ్ ఇక్కడ నుంచి మన తరఫున రాలేదు కాబట్టి ఈ రెండు
తూచా తప్పకుండా మీకు ఏర్పాటు చేసేదానికి అలాగే సోదరులారా, మీ అందరికీ తెలుసు ఈరోజు రాయచోటి పట్టణం చాలా పెద్దదైపోయింది. ముఖ్యంగా జిల్లా కేంద్రం ఏర్పాటైన తర్వాత రాయచోటిలో చుట్టుపక్కల ఏ నియోజకవర్గాల్లో లేని విధంగా ఇల్లు కట్టడాలు, కాంప్లెక్స్ అయితే స్కూళ్ళు, హోటల్స్ ఇక్కడ వస్తున్నాయి. కాబట్టి తప్పకుండా మీ ఉనికి చాటుకునే విధంగా ఎవరైతే ఇక్కడ పుట్టి ఇక్కడ పెరిగి మీరు ఈ ప్రాంతంలోనే వృత్తిని నేర్చుకొని ఇక్కడ ఉన్న ఇల్లు కట్టడంలో కానీ ఇక్కడ ఏర్పాటు చేసే అన్ని దానిలో మీ యొక్క బాధ్యత ఉంది. మీకు కూడా మీ కోటా ఉంటుంది. ఎవరు వచ్చి మిమ్మల్ని ఇక్కడ నుంచి పంపించలేరు, మీరు చేసే పనిని ఎవరు దూరం చేయలేరని సభాముఖంగా తెలియజేస్తున్నా. అలాంటి ఏమైనా చర్యలు జరిగినా దానికి మీ తరఫున పోరాడడానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేసుకుంటున్నా. అలాగే రేపు రాబోయే కాలంలో కూడా మీ అసోసియేషన్ కి సంబంధించి ఏమైనా సమస్యలు వచ్చినా కూడా తీర్చేదానికి ప్రభుత్వం తరఫున, నా తరఫున ముందుంటానని మీ అందరి ముందు తెలియజేసుకుంటున్నా. అలాగే మీ అందరికీ తెలుసు ఈరోజు ప్రభుత్వం ఏర్పాటు 8 నెలలైంది. ముందు ప్రభుత్వాలతో పోలిస్తే ఈ ప్రభుత్వం కార్మికులకి అయితేనే, కర్షకులు అయితేనే ప్రతి ఒక్కరికి మేము ఉన్నామని చెప్పి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పనిచేస్తున్నాం. దానిలో భాగంగా ఈ వేదిక నుంచి నేను అడుగుతున్నా, ఎవరైతే రాయచోటి పట్టణంలో నివసించే ఎలక్ట్రీషియన్ సోదరులు అలాగే చుట్టుపక్కల ఉన్న మండలాల్లో ఉండే వాళ్ళందరికీ రేపు 1-2 నెలల్లోనే ఇక్కడి నుంచి ఇంటి ఇచ్చే కార్యక్రమాలు చేపట్టాను. తప్పకుండా మీరందరూ ఒక అసోసియేషన్ పట్టణంలో కూడా ఎక్కడన్నా ఒక దగ్గర కావాలంటే ఆధార్ కార్డు అంతా పెట్టుకుని మీ అసోసియేషన్ తరపునిస్తే తప్పకుండా మీ అందరికీ ఖాళీ కూడా ఏర్పాటు చేసేదానికి సిద్ధంగా